ఫర్టిలైజర్ షాప్ రెన్యువల్ లైసెన్స్ కోసం 38,000 లంచం తీసుకుంటూ దహేగారి మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ ఏజీపీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ డివిజన్ దహేగా మండలం వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న వంశీకృష్ణ ఫర్టిలైజర్ షాపు యాజమాని శ్యామరావు నుండి రెన్యువల్ లైసెన్స్ కోసం 50,000 డిమాండ్ చేశారు. దీంతో శ్యామరావు 38,000 లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో చెన్నూరు ఏరియాలో పనిచేసిన వంశీకృష్ణ అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ అయ్యి కొన్నాళ్లకు విధుల్లో చేరారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టుకు పంపుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు రూ. 38,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన చౌదరి శ్యామరావు దహేగా మండలం అయినం గ్రామంలో మారుతి ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈ షాప్కి లైసెన్స్ గురించి మరియు సీడ్ లైసెన్స్ గురించి ఆయన పోయిన నెల 27వ తారీఖు నాడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. లైసెన్సులు జారీ చేయడానికి గాను మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 లంచంగా అడిగారు. అయితే ఈ ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఈయన ఇస్తానని చెప్పి గత్యంతరం లేక ఇస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఈ నెల 7వ తారీఖు నాడు ఫెర్టిలైజర్ షాప్ యొక్క లైసెన్స్ రెన్యువల్ చేయడం జరిగింది. ఆన్లైన్లో రాంగ్ ఎంట్రీల వల్ల సీడ్ లైసెన్స్ ఒకటి రెన్యువల్ కాలేదు. ఈయన మళ్ళీ వ్యవసాయ అధికారి గారిని కలవగా మరి ఇస్తానన్న పైసలు ఇవ్వలేదని చెప్పి 38,000 లంచంగా ఇస్తేనే సీడ్ లైసెన్స్ రెన్యువల్ అవుతుందని చెప్పేసి తప్పకుండా ఆల్రెడీ చేసిన ఫర్టిలైజర్ షాప్ కోసం 20,000 ఇప్పుడు జరగాల్సిన సీడ్ లైసెన్స్ రెన్యువల్ గురించి 18,000 మొత్తం 38,000 లంచంగా డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో బాధితుడు ఇస్తానని చెప్పి ఒప్పుకుని ఏసీబీని గత శుక్రవారం ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఆయన వ్యవసాయ అధికారి హరికృష్ణ గారు ఆయన డిమాండ్ చేసిన 38,000 తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్కి ప్రొడ్యూస్ చేయడం కోసం తీసుకెళ్తున్నాం. కేసు పరిశోధనలో ఉంది. ఫర్టిలైజర్ షాప్ రెన్యువల్ లైసెన్స్ కోసం 38,000 లంచం తీసుకుంటూ దహేగా మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ముఖ్యంగా కంచె చేంజ్ చేసిన విధంగా వ్యవసాయ శాఖ అధికారుల వ్యవహారాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫర్టిలైజర్ షాపుల పైన తనిఖీలు చేయడం, అదేవిధంగా రైతులకు ఆసరాగా ఉండాల్సినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడినటువంటి సంఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. తిరుపతి నియోజకవర్గం దహేగా మండలంలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నటువంటి వంశీకృష్ణ అదే మండలానికి చెందినటువంటి ఒక ఫెర్టిలైజర్ యజమాని షాప్ రెన్యువల్ నిమిత్తం ఆన్లైన్ అప్లై చేసుకోవడం జరిగింది. దాన్ని రెన్యువల్ చేయడానికి 38,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అతడు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో ఈ రోజు 38,000 తీసుకుంటూ వంశీకృష్ణ ఏసీబీ అధికారులు దొరకడం జరిగింది. గతంలో కూడా వంశకృష్ణ పైన కూడా పలు ఆరోపణలు జరిగింది. చెన్నూరులో కూడా వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేస్తున్న సమయంలో కూడా ఈ విధంగా లంచం తీసుకుంటూ అతడు పట్టుబట్టిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ తిరిగి ఉద్యోగంలోకి చేరిన తర్వాత కూడా ఈ రోజు కూడా అదేవిధంగా ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబట్టిన సంఘటన జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫెర్టిలైజర్ షాపులు వాళ్ళు రీనోల్ కోసం వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆ షాపును తనిఖీ చేసి ఫర్టిలైజర్ నిబంధనల మేరకు అక్కడ వాళ్ళు షాప్ నిర్వహిస్తున్నారని చూసి లైసెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని నిబంధనలు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఈ విధంగా లంచాలకు పాల్పడుతున్న సంఘటనలు రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. అదే కోల విధంగా దహేగాంలో కూడా వ్యవసాయ శాఖ అధికారి వంశీకృష్ణ అన్ని నిబంధనల మేరకు షాప్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా 38,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో గత్యంతరం లేక అతడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్టుగా తెలిసింది. దానిలో భాగంగా ఏసీబీ అధికారుల సూచన మేరకు ఈ రోజు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్డి పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి సంఘటన ఆసిఫాబాద్ జిల్లాలో అయితే చోటు చేసుకోవడం జరిగింది.